వన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. గాంధీ సెంటర్ లో 2 మర్డర్లు జరిగాయి. ఎవరు చంపారో తెలియదు. ఏవో ముఠా తగాదాలు అనుకుంటా. వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. ఏమిట్రా మీరు చూసేది? ఇక్కడ వెళ్ళండి. చీకటిని దీపంతో చంపేస్తాం, పాపాన్ని ఎలా చంపగలం? పాపాన్ని చంపాలని పిచ్చి ఆలోచనతో న్యాయం కోసం కోర్టుకెళ్లాను. కానీ అన్యాయం నాకంటే ముందు కోర్టుకెళ్ళింది. ఓడిపోయాను. అనాథగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి అందరం అనాథలుగానే వచ్చాం. కేర్ ఆఫ్ ప్లాట్ఫారం గాలో. అంటే నీకు ఉన్నారు. కొందరికి రేషన్ అయిపోయింది, వెళ్ళిపోయారు. అమ్మ సంగతి తెలియదు. ఇంకా ఇప్పుడు నువ్వు ఉన్నావు. నేను ఎలాంటి వాడినో చెప్పే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ నా దగ్గర లేదు. బీడీలు తాగుతాను. జెండా మార్కు బీడి, దేశభక్తి కోసం. జెండా మార్కు బీడీ వాసన, జెండా వాసన. అందుకే నాది గబ్బునూరు. వస్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు. 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 ఉందిగా. నాన్న నాన్న, ఎవరతను? ఏంటి మొహంలో కంగారు కనపడుతుంది? కంగారా? నాకేం కంగారా? నా తర్వాత మీరెలా బ్రతుకుతారని ఆలోచన. ఆ మాట నిజమని నీ ఒక్కగానొక్క కొడుకే నా మీద ఒట్టేసి చెప్పండి. ఒక్కగానొక్క కొడుక? ఎవడ్రా? ఎవడ్రా మాట అన్నది? నాకు ఒక్కడేమిట్రా? ఇద్దరు కొడుకులరా. నువ్వు చిన్నాడివి, ఆ భరత్ గారు పెద్దడు. అంతే. గాలికి దొరికిన నన్ను పెద్ద కొడుకు అన్నావు. చెప్పాల్సిన నిజాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నావు. నిజం చెప్పు. నీ పెద్ద కొడుకు మీద ఒట్టేసి నిజం చెప్పు. నిజం అది చాలా భయంకరమైందిరా. తెలుసుకునేటంత వరకు మనసును చంపిస్తుంది, తెలిసిన తర్వాత మనిషిని చంపిస్తుంది. ఆ రెండింటిలో ఏది ప్రమాదం? నాకు తెలిసింది నీకు ప్రమాదం, నీకు తెలిస్తే నాకు ప్రమాదం. నిన్నేదో భయం కప్పేసింది. ఏం జరిగిందో నిజం చెప్పు. రే భరత్, ఈ ప్రపంచంలో మనిషిని రాక్షసులుగా మార్చేవి రెండేరా. ఒకటి డబ్బు, 2 అధికారం. వీడేమో ఆ శ్రీపతి కూతుర్ని ప్రేమించాడు, దాన్ని మేము వ్యాపారంగా మార్చుకున్నాం. రే, ఆ శ్రీపతి పెద్ద ఆటగాడ్రా. వాడు ఆడే ఆటలో రేపు నా లక్ష్మీనగర్ కాలనీ అయిపోవచ్చు, లేదా నా జీవితం అయిపోవచ్చు. నేను ఉండగా ఏది పోదు నాన్న. ఆ వచ్చింది ఎవరు చెప్పు. వద్దురా, ఆవేశం వద్దు. మనం బలహీనలు, బానిసలు, ఓడిపోతాం. అందుకని తలముంచుకుని భయపడాలా? వాళ్ళ పేర్లు అడ్రస్ చెప్పు. చెప్పు చెప్పు నాన్న. చెప్తాను రా, చెప్తాను. నాకు కొంచెం తల పట్టేసింది, కొంచెం టీ తెప్పించు. బంగారయ్య, నేను మర్డర్స్ చేస్తాను, కానీ మంచి చెడు ఉన్నవాణ్ణి. నాకు నచ్చిందా డబ్బు పారేస్తాను, కొంటాను. నాకు మీ లక్ష్మీనగర్ నచ్చింది, నాకు కావాలి. ఆ సూట్ కేసులో 2 కోట్ల క్యాష్ ఉంది. నీ ముందున్న అగ్రిమెంట్ మీద 2 కోట్లకు చెక్ ఉంది. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి. అక్కడ నన్ను నమ్ముకున్న నా జనం
ఆగో, శవాన్ని ఎవరు తాగడానికి వీల్లేదు. ఏంట్రా చూస్తున్నారు తమాషా? వెళ్ళండి. ఫోటోగ్రాఫర్ ఊరేసుకు చచ్చాడు. ఊరేసుకుని చావలేదు, చంపి ఉరి తీశారు. డిసైడ్ చేయడానికి నువ్వెవరో? నీకు చంపబడ్డ మనిషి సరిగ్గా కనపడడం లేదు. బ్రతికున్న దాన్ని నేనెలా కనపడతాను? షటప్. ఆ శవాన్ని దించండి. బంగారయ్య ఉరిపోసుకుంటే నాలుగు బయటకొచ్చేది. ఎవరో చంపి ఇక్కడ వేలాడదీశారు. 20 ఏళ్ల సర్వీస్ ఉన్నోండి నాకు చెప్తావా? చెప్పకూడదు. 20 ఏళ్ల సర్వీసు. కుర్చీ వేయండా, టీ తెప్పించండి. షుగర్ ఉందా? ఉంటే చెప్పు, చక్కెర కూడా టీ తెస్తారు. 20 ఏళ్ల సర్వీసు. రాసుకో. ఎవరు రాసుకుంటావు? ఆత్మహత్య రాసుకుంటావా? రాసుకో రాసుకో. కొన్ని పోలీస్ రికార్డు బూతు పుస్తకాలు ఎక్కడ ఉండవు. రాసుకో రాసుకో. ఆవేశపడి లాభమేమిటి? బంగారయ్య మరణానికి మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నా. బాధ వద్దు, మరీ ఓవర్గా టూ మచ్ గా బాధపడకండి. మీరు బాధపడితే థ్యాంక్స్ చెప్పడానికి బంగారయ్య లేచి కూర్చుంటాడు. చెప్పింది చెప్తాడు, మీరు చేస్తారు. వద్దు. మిస్టర్ భరత్, డోంట్ టాక్ టూ మచ్. వాట్ డూ యు మీన్? డోంట్ టాక్ టూ మచ్? వాట్ డూ యు టూ మచ్? సే టెల్ మీ. ఎంత? 20 years సర్వీస్. బేవర్స్ పనులకి 20 ఏళ్ళ అనుభవం. గుడ్. కీప్ అప్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. కానిస్టేబుల్స్, శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించండి. అక్కడ చిన్న మూతలు ఉంటుంది, దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ డబ్బులు వెళ్తే మనిషి చచ్చిపోతాడు. బాబు, చితికి నిప్పి పెట్టండి. భరత్, రేపు నేను చేస్తే నాకు తలకొరి నువ్వే పెట్టాలరా? అన్నయ్య, చితికి నిప్పండించు. ఇది నాన్న కోరిక. ఆ లక్ష్మీనగర్ని రేపే సొంతం చేసుకుంటాం. అబ్బో, మీసాలు రాగానే సంబరం కాదు, రేపు గొరుకునేటప్పుడు బ్లడ్ వస్తుంది, అది చూసుకో. ఏ సౌండ్ పెరిగిందా? నువ్వు చంపినా సరే నేను ఆ సౌండ్ తోనే చెబుతా. ఇదిగో బావా, మొన్న మతాల గొడవప్పుడు ఆ కాలనీ చూడటానికి మేమంతా వెళ్ళావా? అప్పుడు ఏమైంది? వాడే ఆ యంగ్, డైనమిక్, ఎమోషనల్, బ్యూటిఫుల్, పవర్ఫుల్ ఫెలో ఆ భరత్ గారు అడ్డం పడితే తిరిగి వచ్చాం. ఇదిగో బావా, ఒక్కటి మాత్రం నిజం, ఆ భరత్ గారు అక్కడ ఉన్నంతకాలం ఆ కాలనీలో మనం ఎండు గడ్డి కూడా పేకలేం. ఆ తర్వాత ఇష్టం.